హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ట్రిక్స్ టు లెర్న్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే యూట్యూబ్ సెర్చ్ ఓపెన్ చేసి ఆల్ ట్రిక్స్ టు లెర్న్ అని కనుక క్లిక్ చేస్తే ఫస్ట్ మన ఛానల్ వస్తుంది. సో ఛానల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. పక్కన బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియోస్ మీద మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలంటే ప్లేస్లో చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేశాను. సో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాను. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూడొచ్చు. సో అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో లైక్ యూట్యూబ్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకపోతే బ్లాగ్స్ చేసేవాళ్ళు ఆన్లైన్లో టాపిక్స్ ఎదుగుతూ ఉంటారు. కొన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటారు, బట్ అవి ట్రెండ్ అవ్వవు, వాళ్ళ వీడియోస్ హైలైట్ అవ్వవు, వాళ్ళకి మనీ జనరేట్ అవ్వదు, మానిటైజేషన్ అవ్వదు. సో మన వీడియో ట్రెండ్ అవ్వాలి అంటే, మన ఛానల్ ఆర్ మన బ్లాగ్ అనేది పాపులర్ అవ్వాలి అంటే సో మనం ట్రెండింగ్ టాపిక్స్ చూస్ చేసుకోవాలి. సో ఆ ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, వాటికి ఏవైతే సోర్సెస్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మనకి ట్రెండింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. మీరు ఆ ట్రెండింగ్లోకి చూస్తే కొన్ని వీడియోసే ట్రెండ్ అవుతుంటాయి, మన వీడియోస్ ట్రెండ్ అవ్వవు. ఎందుకంటే ఆ పర్టికులర్ వీడియోని ఎక్కువ మంది చూశారు కాబట్టి, అంటే వ్యూస్ పరంగా కానీ, ఛానల్ సెర్చ్ పరంగా కానీ, లైక్ ట్యాగ్స్ పరంగా కానీ, లైక్స్ పరంగా కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ వీడియోకి విత్ ఇన్ షార్ట్ టైం ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ వీడియో అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఆ వీడియోని ఎక్కువ మంది సెర్చ్ చేశారు అంటే ఆ టాపిక్ ఎక్కువ మందికి నచ్చితేనే ఆ టాపిక్ని వాళ్ళు సెర్చ్ చేసి చూస్తారు. సో ఆ టాపిక్స్ అనేవి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ వెబ్సైట్స్లో ఆ టాపిక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో నేను టోటల్గా 10 సోర్సెస్ మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ 10 సోర్సెస్లో ఆల్ ఇన్ వన్ అన్నిట్లో 10 సోర్సెస్ ఆల్ ఇన్ వన్ అని చెప్పను, కానీ ఒక్కొక్క సోర్స్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోరా ఉంది. కోరాలో జనరల్గా చాలా అందరికీ కోరా గురించి తెలిసే ఉంటుంది. కోరాలో మనకు నచ్చిన టాపిక్ గురించి సెర్చ్ చేసినా లేదంటే ఆ క్వశ్చన్ రైజ్ చేసినా సరే చాలామంది వాళ్ళంతటా వాళ్ళే దానికి తెలిస్తే ఆన్సర్ చేస్తుంటారు. సో ఏంటంటే అలా ఆ పర్టికులర్ ఆ క్వశ్చన్కి ఎక్కువ మంది రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు అనమాట, అంటే తెలియకపోతే. సో అప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్కి ఇంతమంది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియో చేసినా వాడు ఏంటంటే అందులో కోరాలో ఆన్సర్ చేసినా సరే మన ఆన్సర్ ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదు కాబట్టి, అండ్ మన దాన్ని మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసాం కాబట్టి. సో అలా నేను ఇప్పుడు టాప్ 10 చెప్తాను. ఆ 10లో మీరు వాటి యూజెస్ కూడా చెప్తాను. అందులోకి వెళ్ళి మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియోస్ మేక్ చేసుకోవచ్చు, బ్లాగ్స్లో పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఈ టాప్ 10 అనేది చూస్ చేసుకున్నాను. సో మీకు ఇంకేమైనా బెటర్గా ఉంటే మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ నా ప్రిఫరెన్స్ అయితే ఇది టాప్ 10 నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి HubSpot. ఈ HubSpot ఏంటంటే ఇట్స్ లైక్ మార్కెటింగ్ ఫర్ అండ్ సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ వెబ్సైట్ ఇది. ఇందులోకి వెళ్ళి ఆఫర్స్ ఫుల్ ప్లాట్ఫామ్ ఆఫ్ మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సర్వీస్ అండ్ CRM సాఫ్ట్వేర్ ప్లస్ మెథడాలజీ, రిసోర్సెస్ అండ్ సపోర్ట్ టు హెల్ప్ బిజినెస్ అని వీళ్ళు ఇచ్చారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందని నేను చూపిస్తాను. నేను ఫ్రీ CRM అని ఉంది కదా,
ఇందులోకి వెళ్ళాలి. ఇందులో సపోజ్ నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, చూస్తాను చూడండి. ఇప్పుడు లైక్ చూడండి, ఫ్రీ కోర్సెస్ సర్టిఫికేట్స్ ఉంది కదా, ఈ పర్టికులర్ కేటగిరీలోకి వెళ్ళి ఇది ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది, మనం ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఈ కేటగిరీలోకి వెళ్ళి సో చాలామందికి ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ ఏంటంటే ఆన్లైన్లో SEO కంప్లీట్గా ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఏంటంటే జెన్యూన్గా ఎక్కడ చెప్తారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇందులో అయితే ఇది జెన్యూన్గా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నారు. చూడొచ్చు, ఇది 1 hour వీడియో, 3 lessons ఉన్నాయి. లెర్న్ ఆల్ థింగ్స్ అబౌట్ SEO ఇంక్లూడింగ్ లింక్ బిల్డింగ్, టాపిక్ లెక్చర్స్, బిల్డింగ్, సెర్చ్ అథారిటీ అండ్ an inside look into the HubSpot users blogging to rank 1 on Google. ఇది గూగుల్లో ర్యాంక్ 1లో ఉంది ఇది. సో ఈ కోర్స్ మనం నేర్చుకోవచ్చు. వీళ్ళు సర్టిఫికేషన్ కూడా మనకి ఇస్తారు ఈ సైట్ నుంచి. మనం లాగిన్ అవ్వాలి. ఇది ఫ్రీ అకౌంట్. జాయిన్ 1000 ప్రొఫెషనల్స్ గ్రో దే కెరియర్ విత్ HubSpot అకాడమీ అని వీళ్ళు ఇచ్చారు ఫ్రీగా. పర్టికులర్ చూడొచ్చు, ఫ్రీగా అని ఇచ్చారు. సో ఇందులోకి వెళ్ళి మనం ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కోర్సెస్ కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. ఫ్రీ టూల్స్ అండ్ జనరేటర్స్లోకి వెళ్తున్నాను. ఇందులో మనకు కావాల్సిన టూల్స్ ఉన్నాయి. చూడొచ్చు, టాపిక్స్లో అడ్వర్టైజింగ్, లైక్ ఏజెన్సీ అనలిటిక్స్, బ్లాగింగ్, బ్రాండింగ్, కాల్ టు యాక్షన్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అందులో నేను సపోజ్ అనలిటిక్స్ చూస్ చేసుకున్నాను అనుకోండి. అనలిటిక్స్ మీద ఏం లేదు ఇందులో. అడ్వర్టైజింగ్ చూస్ చేసుకున్నాను. అడ్వర్టైజింగ్ కూడా ఏం లేదు. 1 second. ఈమెయిల్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. ఇది ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఇది ట్రెండింగ్ టాపిక్స్ ఆర్ మీకు చెప్పే కదా, ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క పర్పస్గా యూజ్ అవుతున్నాయి. సో ఈమెయిల్ సిగ్నేచర్ జనరేటర్కి ఈ పర్టికులర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ టూల్ ఏమో కాల్ టు యాక్షన్ యూజ్ అవుతుంది. నేను బ్లాగింగ్ ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇదేమో బ్లాగ్ ఐడియాస్ జనరేటర్ కింద యూజ్ అవుతుంది. బ్లాగ్ ఐడియాస్ అంటే ఆ టాపిక్స్ గురించి కావచ్చు. అంటే నేను నౌన్ టు గెట్ స్టార్ట్ అన్నాను కదా. ఇప్పుడు నా మహేష్ అని ఇచ్చాను. 5 యాడ్ అప్ టు 5 డిఫరెంట్ నౌన్స్ అని ఉంది కదా. సో నేను 5 డిఫరెంట్ నౌన్స్ యాడ్ చేస్తే దానికి తగ్గట్టు బ్లాగ్ ఐడియాస్ అనేది మనకి వస్తాయి. ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ పర్పస్ ఏంటనేది మీకు మైండ్లో ఉంటే మీకు పర్టికులర్గా ఆ టూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నా పర్పస్ బ్లాగ్ నేమ్ ఎలా జనరేట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీకు చూపించుంటే ఇక్కడ బ్లాగింగ్ మీద క్లిక్ చేస్తాను. ఇది HubSpot అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్. ఈ కంటెంట్ ఐడియా జనరేటర్. ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చాడు, ఇన్స్టెంట్ బ్లాగ్ టాపిక్ ఇన్స్పిరేషన్. Content idea generator lets you create catchy titles for your next blog post, podcast or video. మీ యూట్యూబ్ వీడియోస్ కానీ మీ బ్లాగ్స్ కానీ టైటిల్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే క్యాచీ టైటిల్స్ ఇది యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి.
సో నేను హౌ యూట్యూబ్ SEO అని కొట్టాను. ది 13 వరస్ట్ సాంగ్స్ అబౌట్ హౌ యూట్యూబ్ SEOs అని ఉంది అని చెప్పి వాడు ఐడియాస్ జనరేట్ చేశారు. సో ఒక దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, దానికి రిలేటెడ్ వస్తాయి అన్నమాట. సో హౌ యూట్యూబ్ SEOs ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వేరే వస్తువు ఉంటాయి. న్యూ ఐడియా మీద క్లిక్ చేశాను. సపోజ్ నేను యూట్యూబ్ SEO అని పెట్టాను. 13 things your boss expects you to know about YouTube SEO. సో ఇది క్యాచీ టైటిల్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. మనం సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. SEO అని క్లిక్ చేశాను అనుకోండి, వై SEOs ఆర్ ది బెస్ట్ థింగ్స్ ఇన్ స్లైడర్ బ్రెడ్ అని ఉంది కదా. సపోజ్ నేను యూట్యూబ్ అని క్లిక్ చేశాను అనుకోండి, 13 BS ఫ్యాక్ట్స్ అబౌట్ యూట్యూబ్ ఎవ్రీవన్ థింగ్స్ ఆర్ ట్రూ. సో ఈ టైటిల్ క్యాచీగా ఉంది. సో ఈ టైటిల్ అనేది యూట్యూబ్స్ మీద క్లిక్ చేశాను కదా, ఎవ్రీవన్ థింగ్స్ ఆర్ ట్రూ. సో ఈ టైటిల్ క్యాచీగా ఉంది, ఇది పెట్టుకోవచ్చు. సో ఇలా టైటిల్ అనేది మనకు ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే పర్టికులర్ కీవర్డ్తో ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. పార్టెంట్ అనేది ఐడియా జనరేటర్ ఉంది కదా. నెక్స్ట్ మనం వచ్చేసి నీల్ పటేల్. ఇది కీవర్డ్ రీసెర్చ్ టూల్ కింద చాలామంది యూజ్ చేస్తారు. ఇది మీరు చూడొచ్చు. SEO అనలైజర్ కింద యూజ్ అవుతుంది. బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలో ఇందులో క్లియర్గా ఇస్తారు. ఇది ప్రిఫరబుల్. ఇది వచ్చేసి ట్రెండింగ్. సపోజ్ నేను కంట్రీ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ కనుక టైప్ చేస్తే పర్టికులర్ కీబోర్డ్ టాప్ సర్చెస్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఎంతమంది సర్చ్ చేస్తున్నారు ఆ కీబోర్డ్ని అనేది మనం ట్రెండింగ్ ఇక్కడ చూడొచ్చు. ఇది కీబోర్డ్ రీసెర్చ్ టూల్ కింద బాగా యూజ్ అవుతుంది. ఇది నీల్ పటేల్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కోరా. సపోజ్ నేను ఇప్పుడు చూపించండి. నేను ఇప్పుడు హౌ టు లెర్న్ SEO ఫర్ ఫ్రీ అని క్లిక్ చేశాను. సో కోరాలో హౌ టు లెర్న్ SEO ఫర్ ఫ్రీ అని ఉంది కదా. ఇక్కడ కింద ఫస్ట్ కోరా అని క్లిక్ చేస్తేనే ఆ కోరాలో నేను ఇచ్చిన ఏదైతే క్వరీ ఉందో ఆ క్వరీ కోరాలో నా రిలేటెడ్ క్వరీస్కి మ్యాచ్ అయితే అప్పుడు అవన్నీ కింద డిస్ప్లే అవుతాయి. చూడొచ్చు హౌ టు లెర్న్ SEO ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ అని వచ్చింది కదా. ఇది క్లిక్ చేశాను. లాగిన్ అవ్వాలి కోరాలో యాక్చువల్గా. చూడొచ్చు 15 ఆన్సర్స్ ఉన్నాయి దీనికి. అండ్ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఇందులో ఫ్రీగా ఆన్సర్ చేస్తుంటారు. ఇక్కడ మీరు అప్లోడ్ చూడొచ్చు, వ్యూస్ చూడొచ్చు. దీన్ని బట్టి కూడా మనం టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ అనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారని. యూట్యూబ్లో వీడియోస్ కూడా చాలామంది కోరాలో నుంచి చెక్ చేసేది చూస్తారు. ఇక్కడ ఫాలో నా ఉంది కదా, బటన్ ఉంది కదా. సో ఈ ఫాలో ఎక్కువ మంది అయితే ఆ టాపిక్ గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారని అర్థం. అప్పుడు మనం ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాని మీద వీడియో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ ట్రెండ్స్. అందరికీ గూగుల్ తెలుసు. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేశాను. సో గూగుల్ ట్రెండ్స్లో సపోజ్ నేను కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇండియాలో డైలీ సర్చ్ ట్రెండ్స్ అనమాట. అక్టోబర్ 18న ఇప్పుడు 50,000+ మెంబర్స్ ఈవెన్ దేని గురించి సెర్చ్ చేశారంటే మార్కస్ స్టాయినిస్ గురించి సెలెక్ట్ చేశారు. జెట్ ఎయిర్వేస్ గురించి న్యూ క్యాసిల్ వర్సెస్ మ్యాన్ యునైటెడ్ గురించి సెర్చ్ చేశారు. నిన్న 17th వచ్చేసి CSK వర్సెస్ DC మ్యాచ్ గురించి చెక్ చేశారు.
అండ్ చూడొచ్చు మీరు పర్టికులర్గా గూగుల్ ఇప్పుడు ఎక్కువ మనకి చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. బింగ్ ఉంది, యూట్యూబ్ గూగుల్ ఉంది, యాహూ ఉంది. కానీ ఎక్కువ మంది 80% ప్లస్ పీపుల్ యూట్యూబ్ గూగులే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ప్లస్ పర్టికులర్ టాపిక్ సెర్చ్ చేస్తున్నారు చూడొచ్చు. ఆ టాపిక్ మీద కనుక మనం బ్లాగ్లో ఒక ఆర్టికల్ రాస్తే మన ఆర్టికల్ ట్రెండ్ అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే ఎంతమంది ఈ టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ టాపిక్ మీద వీడియో కానీ పోస్ట్ కానీ చేస్తే ట్రెండ్ అవుతుంది. సో మంత్లీ సపోజ్ ఈ మంత్లో ఈ టాపిక్ గురించి ఎంతమంది సెర్చ్ చేశారని చెక్ చేసుకొని దాని రిలేటెడ్ వీడియో కానీ లేకపోతే ఆర్టికల్ కానీ మనం రాస్తే మన బ్లాగ్ ఆర్ వీడియో అనేది ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. గూగుల్ ట్రెండ్స్ ఇప్పుడు మీరు చూపించాను కదా. నెక్స్ట్ సేమ్ ఇలాగే రెడ్డిట్ అనే ఉంది. నెట్వర్క్ ఆఫ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ పీపుల్స్ ఇంట్రెస్ట్. క్లియర్గా ఇచ్చారు పీపుల్స్ ఇంట్రెస్ట్ అని. ఫైండ్ కమ్యూనిటీస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనిటీ. ది ఫ్రంట్ పేజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఇచ్చారు. సో మనకి ఏదైతే టాపిక్ కావాలనుకున్నామో ఆ టాపిక్ కమ్యూనిటీని ఫాలో అయితే అందులో ఉన్న ట్రెండింగ్ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఇవి ట్రెండ్ అవుతున్నాయి వరల్డ్లో. రెడ్డిట్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ మెన్షన్. ఈ సోషల్ మెన్షన్ అనేది ఏంటంటే మీడియా సెర్చ్ ఇంజిన్ ఇది. నేను యూట్యూబ్ ఎస్ఈఓ క్లిక్ చేశాను అనుకుంటా, సపోజ్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, socialmention.com ఇది. సో ఈ యూట్యూబ్ ఎస్ఈఓ అనేది సార్ట్ బై డేట్ అని క్లిక్ చేస్తే రిజల్ట్స్ ఎనీ టైం ఉంది కదా. సపోజ్ నేను లాస్ట్ డే క్లిక్ చేశాను. లాస్ట్ డే చేస్తే 8% స్ట్రెంత్ ఉంది, 1:1 సెంటిమెంట్, 12% ప్యాషన్ పీపుల్ దీన్ని ఈ కీవర్డ్ సెర్చ్ చేశారు. 7% రీచ్ 1 hours ఎలా ఉంటాం. ఇక మీరు చూడొచ్చు దీని గురించి టాప్ కీవర్డ్స్ యూట్యూబ్లో 11 మంది సెర్చ్ చేస్తే కొరియాలో వీడియోస్ కమెంట్స్. సో ప్రతి దానిలో ఈ పర్టికులర్ కీవర్డ్ అనేది ఎంతమంది సెలెక్ట్ చేశారో మనకు వచ్చేస్తుంది. అంత టాప్ యూజర్స్ కూడా వస్తారు. హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి, లైక్ దాని రిలేటెడ్ కూడా ఉన్నాయి చూడండి. సో ఆ పర్టికులర్ యూట్యూబ్ ఎస్ఈఓ గురించి మనకి ఇందాక మీకు రెడ్డిట్ అని చెప్పాను కదా. రెడ్డిట్లో ఎవరు ఆర్టికల్ రాశారు, ఇవన్నీ రెడ్డిట్లోవే. మనం చూసి నేర్చుకోవచ్చు కూడా. మనకు తెలియపోతే ఆ యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది ఈ టాపిక్ నేమ్ క్లిక్ చేసేసి సెర్చ్ కొడితే మనకు వచ్చేస్తుంది. ఎంతవరకు అది టాప్ కీవర్డ్స్లో ఉంది, లేకపోతే ఎంతవరకు ట్రెండింగ్లో ఉంది, జనాలు ఎంతవరకు ఆ పర్టికులర్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనం చూసి ఆ కీవర్డ్ మీద వీడియో చేయొచ్చు. సోషల్ మెన్షన్ ఇప్పుడు నేను చెప్పింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెండ్స్ మ్యాప్. ఇది ట్విట్టర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ టాపిక్స్ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ట్రెండ్స్ మ్యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీనిలో లాగిన్ అయిపోయి లాస్ట్ 24 hours ఆర్ లాస్ట్ 7 days ఏ హ్యాష్ ట్యాగ్స్ ఏ టాపిక్స్ ట్రెండింగ్లోనే మనం చూడొచ్చు డైరెక్ట్గా. యాక్చువల్గా ఏంటంటే విడిగా మన ట్విట్టర్ ఓపెన్ చేస్తే డైలీ ట్రెండింగ్ టాపిక్స్ మనకు వస్తుంటాయి. బట్ ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మన ట్విట్టర్ అకౌంట్తో పర్టికులర్ 7 days హిస్టరీ మొత్తం వస్తుంది. ఏ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఆర్ ఏ టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా మనం ఆర్టికల్స్ అనేవి రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్ జెమ్స్. ఇది కంటెంట్ డిస్కవరీ ఇంజిన్. ఎవ్రీడే ఇట్ స్కాన్స్ hundreds of thousands of articles from the best online sources and a presence stream. సో ఆన్లైన్లో
లైక్ ఒక గ్రూప్ ఆఫ్ 10 కానీ 20 వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఉన్న బెస్ట్ ఆర్టికల్స్ని ఇది సార్ట్అవుట్ చేసి ఇందులో పెడతారు. మనం అనేది చూసి వాటిని తెలుసుకొని వీడియోస్ మేక్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి దీనికి, కంటెంట్ జేమ్స్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాష్ట్యాగిఫై. ఈ హ్యాష్ట్యాగిఫై ఏంటంటే టాప్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో అందులో ఏ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉందో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ హ్యాష్ట్యాగిఫై యూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ట్రైట్ ఫర్ ఫ్రీ అని కొట్టాను, ఇది పేమెంట్ ఉంది, 7 days ఫ్రీ ట్రయల్ అని కొట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకున్నాను. టాప్ 30 హ్యాష్ట్యాగ్స్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి ఈజీ కనిపిస్తాయి అన్నమాట. సపోజ్ మనం లాగిన్ అవ్వలేదు కదా, అందుకని సపోజ్ చూద్దాం. చూడండి, ఎండ్ సార్స్ అని ఒకటి ఉంది, సార్స్ మస్ట్ ఎండ్ ఉంది, బీటీఎస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి ఇవన్నీ, ఈ ట్యాగ్స్. సో మనం ఈ ఇన్స్టాలో కానీ ఆర్ బ్లాగ్స్లో కానీ ఏ హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ హ్యాష్ట్యాగిఫై అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 10 వెబ్సైట్స్ నేను ప్రిఫర్ చేసేది. సో ఇది నేను చెక్ చేసి మీకు పెడుతున్నాను. 1 or 2 వెబ్సైట్స్ మీకు యూజ్ కాకపోవచ్చు, బట్ అనేది మెయిన్గా బ్లాగ్లో ఆర్టికల్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి, ట్రెండింగ్ టాపిక్స్ ఎలా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ సోర్సెస్ గురించి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.